అందరికీ ఉద్యమ నమస్కారాలు. మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారు ఎస్సీలపై వర్గీకరణపై అనేకమైన గత 30 సంవత్సరాల నుంచి అనేకమైన పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేయటం మూలంగా మరి ఎస్సీలకి సంబంధించి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే రాజ్యాంగంలో 15% రిజర్వేషన్లు ఇవ్వాలని ఎప్పుడైతే చెప్పారో, రిజర్వేషన్లు ఖచ్చితంగా ఎస్సీలకి మా దళితులకు కావాలని మరి రాజ్యాంగంలో పొందుపరిచారు. అప్పటి నుంచి కూడా జనాభా ప్రాతిపదికన మరి ఎస్సీలందరూ కూడా అనుభవిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో మరి మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారు మరి జనాభా ప్రాతిపదికన మరి ఎస్సీల్లో కూడా మరి ఉపకులాలన్నీ కలిపి మరి ఉపకులాలకు సంబంధించిన దాని ప్రకారంగా కూడా మరి అందరికీ కూడా జనాభా ప్రాతిపదికన మరి రిజర్వేషన్లు ఉండాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామం నుంచి మొదలైన ఈ ఉద్యమము 20 మంది కార్యకర్తలతో మొదలైన ఉద్యమము ఈ గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడులకు వచ్చి మరి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, మరి ఈ దరిమిల తర్వాత ఇప్పుడు వర్గీకరణ సాధించే దిశగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వర్గీకరణ చేయడం జరిగింది. ఆ క్రమంలో 25 లక్షల ఉద్యోగాలు వచ్చి మరి ఎస్సీ మాదిగలందరూ కూడా లబ్ధి పొందారు. ఆ తర్వాత కొన్ని సాంకేతిక పరిణామాల మూలంగా మన మాన సోదరులు మరి కోర్టును ఆశ్రయించడం మూలంగా మరి దాన్ని కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మళ్ళీ నీరు గార్చకుండా మరి నిరాశ చెందకుండా మరి మన కృష్ణమాదిగ గారు మరి ఎన్నో పోరాటాలు చేసి దాని ఫలితంగా మళ్ళీ ఇప్పుడు మరి అందరి మద్దతు కూడగట్టుకొని, అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని మరి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి ఆయన కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఉన్నత న్యాయస్థానం కూడా ఎస్సీ వర్గీకరణ సబబే, జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ సబబే అని మరి తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో అయితే జనాభా ప్రాతిపదిక ఉందో ఆ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాల్లోనే మరి వాళ్ళే నిర్ణయం తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించడం మూలంగా మరి ప్రస్తుత తరుణంలో మరి ఇలాంటి తరుణంలో మరలా మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరి మరలా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది చాలా శుభ పరిణామం. మరి ఈ సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి వెంటనే మరి ఈ వర్గీకరణని చేయాలనే ఉద్దేశంతో మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్తో ఏకసభ్య కమిషన్ వేసి మరి సర్వే చేయమని చెప్పారు. ఆ క్రమంలో సర్వే చేసిన క్రమంలోనే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషను మరి అన్ని జిల్లాలు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు తిరిగి మరి రీసెర్చ్ చేస్తున్నారు, దీని మీద సర్వే చేస్తున్నారు. ఆ సర్వే క్రమంలోనే ప్రతి గ్రామ పంచాయతీలు కూడా మరి ఇలా లిస్టులు పెట్టారు. చూడండి, ఈ లిస్టులు ప్రతి గ్రామ పంచాయతీలు ఇలా లిస్టులు వచ్చినాయి. ఈ లిస్టులు వచ్చిన తర్వాత ఈ లిస్టులో ఏముందంటే మరి క్యాస్ట్ ఆడిట్ 2024 to 25 ఎస్సీ కేటగిరీ అని ఉంది. అంటే ఏంటి దీంట్లో అంటే ఈ మన ఎస్సీల్లో ఉన్న షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న ఉపకులాలు ఏదైతే ఉన్నాయో ఉపకులాల్లో ఉన్న అన్ని పేరెదురుగా మరి వాళ్ళ క్యాస్ట్, వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ లిస్టులో ఉన్నాయి. మరి ఈ లిస్టు ప్రకారంగా మనం ఈ రేపటి వరకే ఈ సోషల్ ఆడిట్ అనేది, క్యాస్ట్ ఆడిట్ అనేది ఉంటుంది. కాబట్టి రేపటి వరకు అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ నెల 26 నుంచి మొదలైంది. ప్రతి గ్రామ పంచాయతీలు కూడా పెట్టారు, మరి ఈ లిస్టులు పెట్టారు. ఆ లిస్టు ఎదురుగా మన పేర్లు ఉంటాయి. ఈ లిస్టులో ఏముంటాయి అంటే మన పేర్లు ఉంటాయి, పేరు ఎదురుగా మన క్యాస్ట్ ఉంటుంది. అయితే గతంలో కొంతమంది టీచర్లు కూడా అప్పుడు సర్వే చేసినప్పుడు ఏం చేశారంటే కొన్ని తప్పులు చేశారు. అంటే ఉదాహరణకి ఒక పేరు ఉంటే ఆ పేరు ఎదురుగా మాదిగో మాలో ఉందనుకోండి, ఆ మాదిగా మాల బదులు లేకపోతే క్రిస్టియన్ అని పడ్డది, లేదంటే మాదిగ ఉంటే మాలని, మాలుంటే మాదిగని, అలా రకరకాలుగా తప్పులు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సవరించుకోకపోతే భవిష్యత్తులో మన పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. వర్గీకరణ సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి అందరూ కూడా ఈ లిస్టులు ఎక్కడైతే మీ సచివాలయాలకు తక్షణమే వెళ్ళి ఈరోజు రేపట్లో తక్షణమే వెళ్ళి మీరు వెంటనే మీ లిస్టులను పరిశీలించుకొని మీ పేరెదురుగా మీ క్యాస్ట్, మీ కులం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకొని ఒకవేళ కరెక్ట్గా లేకపోతే వెంటనే మీరు మీ సచివాలయంలో ఉన్న అధికారులకు, పంచాయతీ సెక్రటరీ కానీ లేకపోతే విఆర్ఓ గారి సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేసినట్లయితే మరి మీ క్యాస్ట్ని మారుస్తారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ తక్షణమే స్పందించి మాదిగ సోదరులు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సోదరులందరూ కూడా తక్షణమే స్పందించి ఈ విధంగా చేయకపోతే వర్గీకరణ అనేది చాలా కష్టమవుతుంది. రాజీవ్ రంజన్ మిశ్రా కూడా మనకు సానుకూలంగా మరి వర్గీకరణ చేసే దిశగా వాళ్ళు కూడా మరి పారదర్శకంగా మరి సర్వే చేస్తున్నారు.
అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి దీని మీద మరి సానుకూలంగా స్పందిస్తున్నారు. అన్ని పార్టీలు, అన్ని మతాలు అందరూ కూడా స్పందిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా మరి ఇలా దీన్ని సవరించుకోవాలి. లిస్టులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడాలి. ఈ రోజు రేపట్లో తక్షణమే స్పందించి మీకు ఎన్ని పనులున్నా సరే మానుకొని వెంటనే మరి ఈ లిస్టులను సేకరించి మీ సచివాలయాలకు వెళ్ళి వెంటనే దీన్ని మరి చూసుకొని చెక్ చేసుకొని మరి కరెక్ట్గా ఉంటే పర్వాలేదు, ఒకవేళ కరెక్ట్గా లేకపోతే వెంటనే సరి చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఉదాహరణకి లిస్టు చూడండి. క్యాస్ట్ ఆడిట్ 2024-25 ఎస్సీ కేటగిరీ, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ ఉంది. డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ జిల్లా, నేను మండలం చందలపాడు, మరి ఇట్లా ఉందన్నమాట. చింతలపాడు సచివాలయం అని ఇలా ఉంది చూడండి. ఇప్పుడు దీంట్లో ఉదాహరణ నేను కొన్ని పేర్లు చదువుతాను. ఆ పేర్ల ప్రకారంగా కరెక్ట్గా ఉందా లేదని చూడాలి. ఒకటి కామా తిరుపతమ్మ, ఎదురుగా ఏముందంటే మాల అని ఉంది, హిందూ మాల, ఇది కరెక్ట్. తర్వాత కామా తిరుపతిరావు, తర్వాత మాల అని ఉంది, హిందూ మాల, ఇది కూడా కరెక్టే. తర్వాత కామా నోకయ్య, మాల అని ఉంది, కాకపోతే క్యాస్ట్ మాల అని ఉంది. తర్వాత కామా శ్రీనివాసరావు, మాల, హిందూ అని ఉంది. కొన్ని పేజీలు మళ్ళీ మధ్యలో మనం కొన్ని తిరగేసినట్లయితే ఇట్లా చూసినట్టు దిగుతుంది. మొత్తం కూడా ఇదే ఎస్సీలకు సంబంధించిన లిస్ట్ అనమాట ఇది. ఈ లిస్టులో మనం కొన్ని తిరగేసినట్లయితే ఇది చూడండి. ఇప్పుడు కొరగంటి రామారావు ఎస్సీ మాదిగ హిందూ, తర్వాత కొరగంటి ఇస్సాకు ఎస్సీ మాదిగ హిందూ, కొరగంటి ఇమ్మానియేల్ ఎస్సీ మాదిగ హిందూ, జరిపోతుల రమేష్ ఎస్సీ మాల హిందూ, జరిపోతుల కీర్తి ఎస్సీ మాల హిందూ. ఇలా మరి ప్రతి దాంట్లో కూడా ఇలా లిస్టులు పెట్టారండి. ప్రతి సచివాలయంలో కూడా ఇలా లిస్టులు ఉన్నాయి. మీరు అందరూ కూడా వెంటనే తక్షణమే స్పందించి ఈ లిస్టులన్నీ కూడా మీరు చెక్ చేసుకొని మరి మీ పేర్లు ఎక్కడైతే తప్పులు ఉన్నాయో ఈ లిస్టులో మీరు సంబంధిత అధికారులు కనుక వెంటనే తెలియజేసినట్లయితే మరి తప్పనిసరిగా అధికారులు స్పందించి మరి అవకాశం ఈ రోజు రేపటి వరకు మాత్రమే ఉన్నది. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఎందుకంటే ఇలా చేసుకోకపోతే భవిష్యత్తులో ఈ కులగణన అనేది తర్వాత ఇబ్బంది అవుతుంది అనమాట. మనకి కానీ మన పిల్లలకి కానీ రాబోయే తరాలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి దీన్ని బట్టే మనకి రాబోయే రోజుల్లో మనకి మరి పథకాలు రావాలన్నా లేకపోతే విద్యలో కానీ వైద్యంలో కానీ రకరకాలుగా మనం బెనిఫిట్స్ ఆనాడు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మరి 17% రిజర్వేషన్లో మరి అందరికీ మనకు సమఫలాలు అందాలంటే తప్పనిసరిగా మన ఈ కులగణన అనేది తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పనులున్నా సరే మానుకొని వెంటనే స్పందించి మరి మీరు ఒకసారి లిస్టులు కనుక పరిశీలించుకొని మీ ఎక్కడైనా తప్పులుంటే సంబంధిత అధికారులు సచివాలయ అధికారులకు మనం సంప్రదించినట్లయితే వెంటనే వారు సరిచేస్తారు. దాని ప్రకారంగానే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కి వెళుతుంది. కాబట్టి దాని ప్రకారమే ఈ వర్గీకరణ నిర్ణయం అనేది జరుగుతుంది. కాబట్టి తక్షణమే మీరందరూ స్పందించి మరి మీరందరూ కూడా ఇది నాది, ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అని నా బాధ్యత అని చెప్పి మీరందరూ కూడా తక్షణమే స్పందించి మరి వెంటనే చర్యలు తీసుకొని మరి మీరు వెంటనే ఈ విషయాన్ని మీరు గ్రహించి మరి ఈ కులానికి సంబంధించి కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకొని మీరందరూ సంబంధిత సచివాలయాలకి, మీ సచివాలయం ఎక్కడైతే ఉందో మీ గ్రామం ఏ సచివాలయ పరిధిలో ఉందో ఆ సచివాలయానికి వెంటనే వెళ్ళి మరి మీ పేర్లు ఒకసారి నమోదు చేసుకొని మరి తెలుసుకొని ఏదైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేసినట్లయితే మరి ఈ లిస్టులన్నీ కూడా మళ్ళీ పైకి వెళ్తాయి. పైకి వెళ్ళిన తర్వాత ఈ లిస్టులు పూర్తిగా మరి గవర్నమెంట్ వారి హ్యాండ్ ఓవర్లోకి వెళ్తాయి. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కి వెళుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ మరి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ స్పందించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి క్యాస్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్కు సంబంధించినవి కూడా మరి ఒకసారి చెక్ చేసుకొని మీరు అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన అందరూ ముందుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి రాబోయే రోజుల్లో మరి ఈ వర్గీకరణకు సంబంధించి మరి ఏదైనా లోపాలు లోటుపాట్లు ఉన్నా కూడా మనం భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా అందరూ కూడా సోదర భావంతో మాల సోదరులు మాదిగ సోదరులు అందరూ కూడా సోదర భావంతో అందరూ ఉండాలని ఉద్దేశమే కానీ ఇక్కడ వేరే ఉద్దేశం లేదు. కాబట్టి మీరందరూ తక్షణం స్పందిస్తారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.